మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో రాష్ట్ర ప్రభుత్వము యూడిఐడి కార్డ్, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డును దివ్యాంగులకు గుర్తింపు కార్డుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రత్యక్షంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. గతంలో ఇచ్చినటువంటి సదరం ధృవీకరణ పత్రాన్ని జారీ ప్రక్రియను నిలిపివేసి యూడిఐడి జారీ ప్రక్రియను మార్చి 1, 2025 నుంచి డైరెక్ట్గా ప్రారంభించడం అనేది జరిగింది. అయితే కొంతమంది ఈ యూడిఐడి కార్డు కోసము మేము దరఖాస్తు చేసుకున్నాము, మాకు మెసేజ్ వస్తుంది, ఫోన్ వస్తుంది, ఆ మెసేజ్ ఫోన్ వచ్చిన తర్వాతనే యూడిఐడి కార్డు అసెస్మెంట్ కొరకు, పరీక్షల కొరకు హాజరు కావాలి అని తెలియజేశారు. కానీ మేము దరఖాస్తు చేసుకుని 6 నెలలు దాటిపోయింది, మాకు ఎలాంటి మెసేజ్ కానివ్వండి, ఎలాంటి ఫోన్ కానివ్వండి మాకు రాలేదు, మేమేం చేయాలి అని చాలామంది మిత్రులు ఫోన్ చేయడము, కామెంట్ రూపంలో అడగడం అనేది జరుగుతుంది. ఈ వీడియో ద్వారా మీరు యూడిఐడి కార్డు కోసము, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డు కోసము మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా, అప్లై చేసుకున్నా మీకు ఫోన్ రాకపోవడానికి కారణం ఏంటి, మెసేజ్ రాకపోవడానికి కారణం ఏంటి, ఫోన్ రానటువంటి వాళ్ళు, మెసేజ్ రానటువంటి వాళ్ళు ఏం చేయాలి అన్న పూర్తి వివరాలను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఈ అంతర్నేత్ర ఛానల్కు సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ 8121512354 నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్లు చేయండి. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, దయచేసి ఫోన్లు చేయకండి, వాట్సాప్ మెసేజ్లు చేయండి. మీ సమస్యను క్లారిటీగా వివరించండి. మీ సమస్య తీవ్రతను బట్టి అంతర్నేత్ర ఛానల్ వాళ్ళు తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ యూడిఐడి కార్డు జారీ ప్రక్రియలో మొదట అంటే మార్చి 1వ తేదీ నుంచి వరుసగా 3 నెలల వరకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరికీ కూడా మెసేజ్లు రావడం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత కొంతమందికి ఈ మెసేజ్లు పంపించడము మరియు ఫోన్లు చేయడము నిలిపివేయడం అనేది జరిగింది. ఎవరికి మెసేజ్లు పంపించడం నిలిపివేశారు, ఎవరికి ఫోన్లు చేయడం నిలిపివేశారు అంటే ఇక్కడ గతంలో సదరం సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు సదరం సర్టిఫికేట్లో సరైనటువంటి పర్సంటేజీ రాక ఉన్నటువంటి వాళ్ళు తిరిగి యూడిఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటారు కదా, వారికి ఈ మెసేజ్లను పంపించడము నిలిపివేశారు, ఫోన్లు చేయడము నిలిపివేశారు. కారణం ఏంటి అంటే గతంలో వేల మంది ఈ సదరం ధృవీకరణ పత్రాల కోసము దరఖాస్తు చేసుకుని వారికి సదరంలో పర్సంటేజీ రానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారంతా కూడా ఈ యూడిఐడి కార్డు కోసము తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది జరిగింది. అలాంటి వారి సంఖ్య ఎక్కువ కావడం వల్ల వారికి మెసేజ్లు ప్లస్ ఫోన్లు చేయడము నిలిపివేయడం అనేది జరిగింది. మరి ఎలా సార్, వీరికి అవకాశం లేదా అంటే అవకాశం అనేది ఉంది. యూడిఐడి కోసము దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. యూడిఐడి పరీక్షలు మీకు జరపడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఈ సదరంలో రిజెక్ట్ అయినటువంటి వారికి ఏ విధంగా అనుమతి ఇస్తుంది అంటే మీరు మీ యొక్క యూడిఐడి రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది కదా, ఆ ఫామును మీ యొక్క ఆధార్ కార్డును జత చేస్తూ మీ జిల్లాకు సంబంధించినటువంటి సిఎంఓ గారు ఉంటారు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారు ఉంటారు. ఆ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారికి మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. గౌరవనీయులైనటువంటి యూడిఐడి కార్డు సిఎంఓ గారికి నమస్కరించి వ్రాయినది, గతంలో నేను సదరం సర్టిఫికేట్ కొరకు దరఖాస్తు చేసుకున్నాను, పరీక్షలు జరిపారు, నాకు న్యాయం జరగలేదు, అన్యాయం జరిగింది. ఇప్పుడు యూడిఐడి కార్డు కోసము నేను తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఈ యూడిఐడి పరీక్షల కోసము నాకు అనుమతి మంజూరు చేసి నాకు యూడిఐడి పరీక్షలు జరిపించి నాకు న్యాయం చేయగలరు అని చెప్పేసి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆ దరఖాస్తు పైన వారు ఎండార్స్మెంట్ చేసి యూడిఐడి అడ్మిన్కు పంపించడం అనేది జరుగుతుంది. ఆ అడ్మిన్కు ఆ దరఖాస్తు ఫామ్ పంపించిన తర్వాత మిమ్ములను ఈ యూడిఐడికి సంబంధించినటువంటి సీరియల్ లిస్టులో పెట్టడం అనేది జరుగుతుంది. ఆ సీరియల్ లిస్టులో పెట్టిన తర్వాత మీ సీరియల్ రాగానే మీకు ఏపీఎంల ద్వారా ఫోన్ రావడం అనేది జరుగుతుంది, లేదా మీకు మెసేజ్ పంపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మెసేజ్ వచ్చినటువంటి వాళ్ళు మీకు ఏ తేదీలో అటెండ్ కావాలి అని చెప్తారో ఆ తేదీలో మీరు యూడిఐడి పరీక్షలకు అటెండ్ కావాల్సి ఉంటుంది. మీకు పరీక్షలు జరిపి
మీకు నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి వారైతే మాత్రము మీకు యూడిఐడి కార్డు ఎలిజిబుల్ కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు అనర్హులు అయితే ఇనెలిజిబిలిటీ యూడిఐడి కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీకు యూడిఐడి పరీక్షలు అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది.